बोलिए मैडम, आप बोलिएगा। मैं इधर इस बिल के हक में मैं खड़ी हूं और आंध्र प्रदेश के वासियों को मैं बधाई देती हूं और इस सारे हाउस को ये बताना चाहूंगी कि आज जहां सारे प्रदेशों के पास अपनी राजधानी है, इकलौता एक पंजाब है जिसके 1966 से जब से पंजाब के टुकड़े आज तक राजधानी नहीं आए। चाहे 1966 के रीऑर्गेनाइजेशन एक्ट में चंडीगढ़ हमारी राजधानी हमें दी गई थी, लेकिन आज से 80-60 साल हो गए आज तक। पहले इंदिरा गांधी ने कहा 1970 में कि वो देंगे, उसके पास राजीव लोंगोवाल अकॉर्ड में 1986 भी चलेगा, 70 भी चलेगा। Thank you, Speaker sir. I would like to speak in my mother tongue Telugu sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కూటమి ఎలక్షన్స్లో 2004లో కూటమి తరఫున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ప్రధానమైనటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పాం. ప్రజలందరూ దాన్ని నమ్మారు, విశ్వసించారు. మరి మాకు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి కేవలం 11 మాత్రమే ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. జనసేన పార్టీని గురించి ఒక్క నిమిషం చెప్పాలంటే, మేము కంటెస్ట్ చేసినటువంటి 21 అసెంబ్లీకి 21 గెలిచాం, 2 పార్లమెంట్కి 2 గెలిచాం. మేము మరి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి మరి దీన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. అయితే వాళ్ళు వైజాగ్ అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వైజాగ్లో మా పార్టీ అంటే మా కూటమి తరఫున పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైసీపీ వాళ్ళు ఏదైతే వైజాగ్ అని చెప్పారో దాన్ని కాదు అని చెప్పి మా పార్టీ అభ్యర్థికి 5,04,000 మెజార్టీ ఇవ్వటం, అది పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పటం అనే దానికి ఒక నిదర్శనం అధ్యక్ష. ఇటువంటి పూర్తి సంపూర్ణ మద్దతు ఉన్నటువంటి, ప్రజల మద్దతు ఉన్నటువంటి అమరావతిని ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ తరఫున. అదే రకంగా 2014-16లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు 88 రోజుల్లో స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. అయితే వాళ్ళకి పెట్టినటువంటి ఇబ్బందులు, రైతులకు పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళు దాదాపు 1631 రోజులుగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అనేక మంది చందాలు ఇచ్చి మరి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. సో దాన్ని మరి వాళ్ళు అంచెలంచెలుగా దాన్ని ఉద్యమం చేసి కోట్ల ఖర్చు చేసి ఈరోజు రాజధానిని కాపాడుకోగలిగారంటే అది రైతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక దృఢ సంకల్పం అధ్యక్ష. అదే రకంగా చివరిగా నేను చెప్పదలుచుకుంది, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా, ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అమరావతికి దగ్గరగా ఉన్నటువంటిది మచిలీపట్నం పోర్టు ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా ప్రధాన పోర్టుల చుట్టూ ఏర్పడినటువంటి నగరాలు చారిత్రపరంగా ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం మరియు గ్లోబలైజేషన్ ప్రధానంగా ఇంధనంగా నిలుస్తాయి. జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా సముద్ర వాణిజ్య మార్గాలను సులువుగా చేరుకోవటం మరియు ప్రపంచ వాణిజ్యంలో భాగం కావటం దేశాలు అభివృద్ధి చెందటానికి చాలా ముఖ్యమైనటువంటి. ఇందులో భాగంగా
అతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టు మచిలీపట్నం పోర్టు కాబట్టి క్యాపిటల్ సిటీకి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక 5,000 ఎకరాలు ల్యాండ్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేసి దాన్ని ఇండస్ట్రియల్ హబుల్గా మచిలీపట్నాన్ని మార్చినట్లయితే అనేక మందికి, వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి ఇండస్ట్రియల్గా చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ చివరిగా విభజన హామీలో ఉన్నటువంటి మరి చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎంతవరకు అయితే చేయగలుగుతారో ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇన్సెంటివ్స్గా ఇచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారని చెప్తూ మరి ఒకసారి ఈ బిల్లుకి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. थैंक यू माननीय चेयरमैन सर, आज आंध्र प्रदेश के जस्ट 2-3 मिनट्स, अमरावती को राजधानी का just 2-3 minutes, बिग पार्ट just 2-3 minutes, because we have to conclude the discussion by 2 o'clock. आई एम नॉट एबल टू हियर यू सर. No, we have to conclude the debate by 2 by. यस ओके, आई विल बी इन 5 मिनट्स सर. आई please. वोंट मच मोर सर. आज आंध्र प्रदेश के अमरावती की राजधानी का स्टेटस देने का बिल लाया, उसका मैं सहे दिल से स्वागत करता हूँ. लेकिन देर आए दुरुस्त आए. हमारी बहन पुरंदेश्वरी जी डॉक्टर बात कर रही थी, तो पुरंदेश्वरी जी मुझे उसकी याद आई. आपके चुनाव क्षेत्र से डॉक्टर बाबू आए थे चुनकर तेलुगु देशम पार्टी से, और ये मेरे मित्र राम बाबू आज हमारे मंत्री है. हम सभी एक थे उस वक्त, सत्ता पक्ष के साथ में थे, और वो दर्द मैंने और चेयर ने दोनों भी देखा है. 5 बरस तक खेलते रहे आपके साथ में. ये हर वक्त खड़े रह के बोलते थे कि स्पेशल स्टेटस दे दो. वो स्पेशल स्टेटस देने के लिए आपकी पार्टी ने इतना समय लिया है, वो भी ध्यान में रखना, क्योंकि वो तो बेचारे बहुत तड़पते रहे. वो तड़पते रहे 5 बरस तक. 5 बरस तक आई हैव नॉट yielded sir. I have not yielded. The fact I am telling you the fact. I am telling you the fact. The fact is that चंद्रबाबू नायडू was very eager. I mean मुझे याद है उस बात की. आज हम लोग उनको भी भूल रहे TRS को, जिन्होंने इसका विभाजन किया. वो जो कानून बनाया गया उस वक्त हम लोग नहीं थे, लेकिन विभाजन के बाद में जब हम चुनकर आए तो तेलुगु देशम पार्टी और शिवसेना पार्टी वर टुगेदर विद द बीजेपी पार्टी. We were in alliance and they were demanding for 5 years. I was listening the same demand कि भैया हमें स्पेशल स्टेटस दे दो, हमें स्पेशल स्टेटस दे दो. आखिर तक नहीं हुआ. आज पता नहीं, चलो देर आए दुरुस्त आए, आपके सरकार के मन में आया है, अच्छी बात है, उसका स्वागत करता हूँ. स्वागत करते समय मैंने कुछ स्पीचेस भी सुने हैं. हमने देखा है कि जब राज्य बनता है तो राजधानी होनी चाहिए. वो तो 3 राजधानियां बनी थी. अच्छा हुआ आपने अमरावती को सिलेक्ट कर दिया. मैं जानता हूं कि माननीय चंद्रबाबू नायडू जी के लिए ड्रीम है, सपना है, और वो सपना साकार करने के लिए बहुत प्रयास करेंगे, क्योंकि वो चाहते हैं कि एक ऐसी बने राजधानी कि पूरा विश्व से देखे कि अमरावती, हमारे राज्य में भी एक जिला है महाराष्ट्र में, उसका नाम भी अमरावती है. तो मैं चाहता हूँ अमरावती खूबसूरत बने, लेकिन खूबसूरत बनते समय यह न सोचे सर. मैं बहुत एक मन से रिक्वेस्ट करता हूँ, आजकल जो रिवेंजफुल एक्शन का ड्रामा है ना, वो बंद करना चाहिए. इसकी सरकार आई तो पिछले वाली सरकार को तकलीफ दे दो. ये क्या, इन्होंने भी बर्दाश्त किया 5 बरस, अब ये आ गए तो उनको तकलीफ चालू है. ऐसा भी नहीं होना चाहिए. नो वेंजियंस एट ऑल. Yes. So we should think of it. What for we are fighting? We wanted a capital. We wanted to deliver goods to the people of the state. People want the capital. People want the secretariat and all those things. The infrastructure, they required it. Thank and you. for that, 1 minute, sir. Within 1 minute, sir, आपने 28,181 हमारे किसानों की लैंड ली है. मैं इतना ही रिक्वेस्ट करूंगा, जिन किसानों की जमीन ली उनको मुआवजा, उनका घर, उनकी नौकरी, उनको आपको विश्वास दिलाना चाहिए. यहाँ ये कहते हैं विकसित भारत, और विश्वास भी कहते हैं सबका साथ सबका विकास. तो सबका विकास अमरावती में हो, मेरी शुभकामना है. लेकिन ये सबका विकास करते समय झगड़े बंद करूं, क्योंकि यहाँ पर हम और आप तेलुगु है, दोनों भी एक है, तो एक दूसरे के ऊपर वेंजियंस एक्शन चलती है. दैट इज नॉट गुड फॉर यू. आई सपोर्ट द बिल एंड वेलकम द अमरावती टू बिकम अ ब्यूटीफुल कैपिटल ऑफ द कंट्री. थैंक यू सो मच सर. Thank you very much. Thank you. Vamsi. Sir,